ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క వసంత కాలం, చిగురించేటువంటి కాలం, మరి లెంట్ డేస్ అనేటువంటివి మనకి ప్రారంభమవుతూ ఉన్నాయి. మరి యొక్క లెంట్ డేస్ మరి ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి తెలుసు, ఉపవాస దినములు అనేటువంటివి. ఉపవాస దినములు, ఉపవాసము అనేటువంటిది క్రైస్తవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. కానీ చాలా మంది ఉపవాస ప్రార్థన అనగానే అది చాలా సులభన అనేటువంటి స్వభావంతో అది అన్నిటికన్నా దానికి ఉన్నటువంటి ప్రియారిటీ అందరూ అన్నారు, కానీ కొద్ది మంది తక్కువగా ఇస్తూ ఉంటారు. నిజంగా ఉపవాస ప్రార్థన అనేటువంటిది దేవునికి మనకి మధ్యన సహవాసం అనేటువంటిది పెంపొందింపజేస్తుంది. దేవునికి మనకి మధ్యన అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని ఇంకా కూడా పెంచుతూ ఉంది. కాబట్టి ఉపవాసం అనేటువంటిది, ఉపవాస ప్రార్థనలు అనేటువంటివి క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. ముఖ్యంగా మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ ఋషులు ఏం చేస్తూ ఉంటారు? తపస్సు చేస్తూ ఉంటారు. మొన్న భారతదేశంలో జరిగినటువంటి కుంభమేళాకి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో, దూర ప్రాంతాల్లో నుంచి ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దిగిపోయారు. మరి వాళ్ళందరూ ఎక్కడున్నారో మనకు తెలియదు, కానీ ఈ ఋషులు అనబడుతున్నటువంటి వారు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. అలాగే మరి రాజకీయ నాయకులైనటువంటి వారు నిరాహార దీక్షలు చేస్తారు, ఆహారం మానేసి. స్వాతంత్ర సమరయోధులు అయితే సత్యాగ్రహాలు చేస్తారు. అయితే విశ్వాసులు ఉపవాసం చేస్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఋషులు వారు ఏదో సాధించాలని చెప్పి వారికి ఏదో రకమైనటువంటి వారికి ఆలోచన, ఆ దైవ జ్ఞానం కావాలని, పరబ్రహ్మ స్వరూపం ప్రత్యక్షం కావాలని ఇలా తపస్సు చేసి వారి జీవితాన్ని అలాగే ముగించేస్తారు. రాజకీయ నాయకులు ఏదో సాధించాలని కొంతమంది పేరుకు మాత్రం చేస్తారు. కొంతకాలం దాన్ని సాధించాలని పట్టుబట్టి నిరాహార దీక్షలు చేస్తారు. అదేవిధంగా స్వతంత్ర సమరయోధులు స్వతంత్రాన్ని సాధించాలని నిరాహార దీక్షలు చేస్తారు. కానీ విశ్వాసి పట్టుదల కలిగి ఉపవాసం చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకొని ఈ భూమి మీద బలవంతులుగా మారి దేవుని కార్యాలను వారు జరిగిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఉపవాసము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ఉపవాసము ఆహారము లేదా నీళ్లు ఇవి మానివేయడం అంతే. వీటిని మానివేసి శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును వాటి వైపు తిప్పుకోనకుండా, వాటి మీద లగ్నం చేసుకోనకుండా, ఇదిగో ప్రభు వైపు మన ఆత్మలను, మన శరీరములను జ్ఞాపకం తిప్పుకుంటూ ఎక్కువ సమయం మనం దేవునితో గడుపుతూ ఆధ్యాత్మికంగా కొనసాగడానికి ఈ ఉపవాసం అనేటువంటిది మరి చాలా ఉపకరిస్తుంది. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విజయాలను మనం చూస్తాం. ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప అద్భుత కార్యాలను మనము సాధించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క ఉపవాసం అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే,
పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి భక్తులు ఉపవాసం ఉన్నారు. ఉపవాస ప్రార్థనల ద్వారా గొప్ప విజయాలను, గొప్ప ఆశీర్వాదాలను వారు పొందుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గొప్ప దీవెనలు వారు పొందుకున్నారు. వారు ఏ విధమైనటువంటి దీవెనలు పొందుకొని ఉన్నారు, ఎటువంటి ఆశీర్వాదాలను వారు పొందుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని నేను ఒక నిమిషాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో ఒక దినం, ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి సందర్భము మనకి యెహోషాపాతు విషయంలో మనకి కనబడుతుంది. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతముల గ్రంథము, 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయాబీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అందులో కొందరు వచ్చి సముద్రము ఆవరణ నుండి సిరియల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చి చితకించున్నారు. వారు హససోను, తామారు అను ఎంగేదీలు ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసి, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు మీదకి మోకుమ్మడిగా శత్రువు యొక్క రాజులు దండెత్తి వస్తూ ఉన్నారు. మోకుమ్మడిగా ఒక్కసారే దండెత్తి వస్తూ ఉన్నారు. ఇటువంటి దండెత్తి వస్తున్నటువంటి సమయంలో యెహోషాపాతు ఉపయోగించినటువంటి ఒక గొప్ప ఆయుధమనస్సు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన చూడండి, అక్కడ 13వ వచనంలో చక్కగా 8వ వచనం నుండి 13వ వరకు కూడా ప్రార్థన అంతా రాయబడింది. ఏ విధంగా ప్రార్థన చేశాడు అనేటువంటి అంతా చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది. కానీ క్లుప్తంగా మనం చూసుకుంటే 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చువా, మా మీదకి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చీకటును మాకు శక్తి చాలదు, ఏమి చీకటును మాకు తోచును, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. దేవుని బిడ్డలారా, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. హల్లెలూయా. మోకమ్మడిగా శత్రువులు దాడి చేసినప్పుడు ఒక్కసారిగా మహాసైన్యము, చూడండి అక్కడ రాయబడి ఉన్నది 2వ వచనంలో, గొప్ప సైన్యం ఒకటి వస్తున్నది మీ మీదకి. ఈ మోయాబీయులు, అమ్మోనీయులు, మోయనీయులు వీరందరూ కలిసి మీ మీదకి వస్తున్నారు. శత్రువులు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నారు. ఒకసారి దండెత్తుతూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఉపవాస ప్రార్థన నిజంగా తెలివైనటువంటి వాడు యెహోషాపాతు రాజు. నా సైన్యాన్ని నేను సిద్ధపరుచుకుంటాను, నా సైన్యాన్ని బలపరుచుకుంటాను, లేకపోతే నేను ఇంకా ఎవరి దేశ రాజుల్లో నేను సహాయం అడుగుతాను, వేరే రాజులు నేను ఆశ్రయిస్తాను, ఎవరినో బలవంతులు నేను తీసుకుని వస్తాను, లేకపోతే ఎద్దులు పొందుతాను, పనాదం పొందుతాను. ఇవేమి అనుకోలేదు. ఒకే ఒకటి, ఉపవాస ప్రార్థన చేయాలా, అంతే. ఏమిటటువంటి దేవుని బిడ్డలారా, మూకుమ్మడిగా దాడి చేసినప్పుడు ఒక్కొక్కసారి నీకు బలహీనతలు వస్తాయి. ఆ బలహీనత వచ్చినప్పుడే లేపిడి పరిస్థితులు వస్తాయి. ఆ లేపిడి పరిస్థితులు వచ్చినప్పుడే నీ కుటుంబంలో ఏదో సమస్యలు పెట్టుకుని బాగుపడడం జరుగుతుంది. తర్వాత ఎవడో అప్పుడే ఫైనాన్స్ వస్తాడు. ఇట్లాగా అనేక విధాలుగా నీ మీద మూకుమ్మడి దాడులు జరుగుతూ ఉంటాయి. ఈలోగా అన్యాయంగా ఎవరు నిన్ను నిందిస్తారు, ఎవరు నిన్ను అవమానిస్తారు, లేని వార్తలు పుట్టిస్తారు, నీ దగ్గర ఏదో దోచుకోవాలని చూస్తూ ఉంటారు, అన్యాయం చేస్తారు. ఇవన్నీ కూడా ఒకసారి వచ్చేస్తాయి. ఒక్కసారి వచ్చినప్పుడు ఏమంటారు దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీవు ఉపవాసం ఉండి ప్రార్థించవా? ఏమంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, ఇదిగో యెహోషాపాతుకి దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా.
ఇక్కడ మరొక విషయం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 11వ వచనం, యోధా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. మన సంఘాల్లో కూడా ఉపవాసం ఎవరు ఉంటారా బాబు అంటే మా ఆవిడ ఉంటుందండి అంటారు కదా. ఉపవాసం ఎవరు ఉంటారు? మా ఆవిడ ఉంటుందండి. లేదా పిల్లలు ఎవరు బిడ్డలు అడిగాం అనుకోండి, మా అమ్మ ఉంటుందండి, మా అమ్మ ఉపవాసం ఉంటుందండి. వాక్యం చెప్తా ఉంది, ఒకమ్మడిగా శత్రువు నీ మీద దాడి చేసినప్పుడు ఏమంటే నివేరాజు ఏం చేశాడు? పశువులు అయితేనేమి, ఆడపిల్లలు అయితేనేమి, మగవారు అయితేనేమి, స్త్రీలేమి, పిల్లలేమి, వాళ్ళు అందరూ కూడా ఉపవాస దినాన్ని సాధించారు. నీకు శ్రమ వచ్చినప్పుడు ఒంటిగా నీవు దేవునికి మొదలుపెట్టడం కాదు, నీవు కలిసి ఆ ఉపవాస ప్రార్థన అనేటువంటి ఉపవాస ప్రార్థన అనేటువంటి నీ బిడ్డలకు నీవు అలవాటు చేయాలా. ముఖ్యంగా ఎవరి బిడ్డలకు మీరు అలవాటు చేయాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఒక దినం ఉపవాస ప్రార్థన ఉన్నాడు. ఇదిగో దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అందించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మొక్కుబడి దాడి, ఏ శ్రమలు వస్తున్నాయా, వేదం వస్తున్నాయా, ఇదిగో మన శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు మనకి అధికారాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. శత్రువుని ఏ విధంగా బాధ పెట్టాలని చూసినప్పటికీ కూడా నీ ఉపవాస ప్రార్థన అనేటువంటిది నీవు ఉపయోగించు. ప్రభు సాతాను యొక్క తంత్రాలను, సాతాను యొక్క కుతంత్రాలను యేసు నామములో లయపరుస్తాడు. హల్లెలూయా. రెండో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దినం ఉపవాసం ఉన్నటువంటి విషయాన్ని చూసాం. ఇప్పుడు 2 దినాలు ఉపవాసం ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 2 దినములు ఉపవాసం నుండి ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని లూకా సువార్త 18వ అధ్యాయము, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదివితే, ప్రార్థన చేయటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను వంటనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇంతగా వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపాదన అంతలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేటువంటి పరిసయ్యుడు. ఈ పరిసయ్యుడు దేవునికి సమీపముగానే ఉన్నాడు, కానీ అతనిలో అహంకారం అనేటువంటిది, గర్వము అనేటువంటిది, ప్రభుకు చేసినటువంటి సేవని బయటికి బహిరంగంగా చాటుకోవడం అనేటువంటి కొన్ని అవలక్షణాలు ఈ యొక్క పరిసయ్యులో కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా దేవుడి దగ్గర మనం ఎలా ఉండాలంట? విరిగి నలిగినటువంటి హృదయంతో మనము జీవించాలి. పరిసయ్యుడు ఉపవాసం చేస్తున్నాడు, మంచిదే, కానీ ఏం చేస్తా ఉన్నాడు? అయ్యా అంటే మనం చేసేటువంటిది ఎప్పుడు కూడా మన కొరకే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన భక్తి, మన శ్రద్ధ, మన ప్రయాస, ఇదంతా కూడా మన కొరకే. ఈరోజు నీ ఉపవాస ప్రార్థన ఉన్నావు అంటే అది దేవుని కొరకు కాదు, అది నీ కొరకే. అది నీ జీవితం పరిశుద్ధపరచబడడానికి, నీవు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని యొక్క సారూప్యంలోనికి నీవు మారడానికి. కాబట్టి ఈ పరిస్థితి ఉపవాసం ఉంటున్నాడు, కానీ వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ వంతు నేను చెల్లిస్తున్నాను అని చెప్పి ఏం చేస్తున్నాడు? పెద్ద దెబ్బ కొడతా ఉన్నాడు. ఈరోజు ఉపవాసం వాళ్ళు కూడా చాలా మంది చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద గడ్డలు పెంచేసుకుంటా ఉంటారు, పెద్ద పెద్ద చుక్కులు పెంచేసుకుంటారు కదా. పరుగులు అప్పుడు లోపలికి వెళ్ళిపోయినట్టుగా నీరసంగా ఏం బాగా ఏం చెప్పమంటారు ఉపవాసం అంటే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, నీ ఉపవాసం ఉన్న సంగతి నీకు తెలియాలి, తర్వాత దేవునికి తెలియాలి. హల్లెలూయా. కొంతమంది ఎలా పెడితే అలాగే ఉపవాసము ఉండేలాగా తీర్మానం ఎవరినో చూసి కూలిని నక్క వాపలు పెట్టుకున్నట్టుగా పెట్టుకోకండి.
ఏమంటే ఒక సిస్టమ్ అలవాటు చేసుకోవాలి. ఉపవాసంలో రకాలు. నువ్వు ఎట్లా ఉపవాసం డబ్బులు చెప్పైతే రోజు నాతో మీరు మాట్లాడుకోవడం కదా. బుధవారం నుంచి ఆ వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. ఉపవాసం ఎలాగా, ఏంటి రకాలు, ఏంటి ఎలాగ ఉండొచ్చు అని. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఏదో ఎవరో చూసినట్టుగా కాకుండా నీ శరీర సామర్థ్యం కొలది. నువ్వు ఒక ఉడంబడిక చేసుకుంటే అది జాగ్రత్తగా నీవు కంటిన్యూ చేయవలసిందే. పెళ్లి తగిలింది కదా మధ్యాహ్నం తినేసి రాత్రి ఉంటాను ప్రభు అని, రాత్రి పెళ్లి తగిలింది కదా రాత్రి తినేస్తాను ఉదయం ఉంటాను ప్రభు అని, ప్రభు ఇది తిను 2 దోశలు 2 పూరీలు తినేసి నేను ఉపవాసం ఉంటానని ఏమంటే ఇలాగా మధ్యాహ్నం అంతా టిఫిన్ తింటాడు. ఏమంటే ఉపవాసం. ఏం ఉపవాసం అంటే అన్నం మానేసిందంటే అంతే, నిజానికి ఇంకేస్తాం. ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలు అట్లాగే కాదు, ఒక నియమము. నీ శరీర సామర్థ్యం కొలది. కొంతమంది షుగర్ పేషెంట్ ఉంటారు, వాళ్ళు ఉండలేరు. నీ సామర్థ్యం కొలది, నీ శక్తి కొలది నీవు ఉపవాసము ఉండగలగాలి. ఆ ఉన్నటువంటి ఉపవాసంలో దేవునితో నీవు సహవాసం కలిగి ఉండాలి. ప్రతిరోజు నీవు దేవుని వాక్యాన్ని నీవు చదవాలా. ఉపవాసం ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండడం రోజులాగే తిరిగి కాదు అండి. ఉపవాసం రోజు ఎలా ఉండడం అర్థం కాదు, ప్రతిరోజు అలాగే ఉండాలా. కానీ ఉపవాస దినములు ప్రత్యేకంగా నీవు లేచి ప్రార్థన చేసుకొని వాక్యం చదివి అలా రాత్రి ప్రార్థన చేసుకొని, నిజంగా మన సంఘంలో ఉదయాన్నే ప్రారంభించడానికి ప్రార్థనా కూడిక, సాయంత్రము ప్రార్థనా కూడిక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ విధముగా ప్రార్థనతో ఆరంభించి ప్రార్థనతో ముగించి ఎక్కువ సమయం ప్రభుత్వం గడపడానికి నీవు ప్రయాసపడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ పరిస్థితి అంటున్నాడు, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు అంటున్నాడు. కానీ ప్రభు ఆ ప్రార్థన అంగీకరించాడా? ఆ ఉపవాస ప్రార్థన అంగీకరించాడా? అంగీకరించలేదు. సుంకరి ప్రార్థన అంగీకరించాడు. ఈ రోజు మన విరిగినటువంటి హృదయం ఆయనకి కావాలి. అంటే మనం కడుపు ఖాళీ చేసుకుంటాం, మంచిదే. కానీ నీ కడుపు చూడ్డాయి, కడుపు ఖాళీ చేసుకున్నాడా లేదా అని చూడ్డాయి, నీ హృదయాన్ని చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి నీ ఉపవాసం ఉండు. ఆ ఉపవాసం నీకు దేవునికి మధ్యన సంబంధం మాత్రమే ఉండాలి తప్ప అది బహిరంగంగా చాటుకునేటువంటిది కాదు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3 దినములు చేసిన ఉపవాస దినాలు. మొదటి దినం 1 రోజు చేసిన ఉపవాస ప్రార్థన, 2 రోజులు చేసిన ఉపవాస ప్రార్థన, ఇప్పుడు 3 రోజులు చేసినటువంటి ఉపవాస ప్రార్థన. ఇది ఎవరు చేశారు అంటే ఒక స్త్రీ, ఆమె ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, అందరూ తినేటమ్మా. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము. సమాజ మందిరము సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికెత్తను కూడా ఉపవాసముందుము. హల్లెలూయా. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుంది ఎస్తేరు మహారాణి. ఎందుకు? తన ప్రజలైనటువంటి యూదులందరి మీద కూడా హామాను అనేటువంటి వాడు భయంకరమైనటువంటి కుట్ర పన్ని యూదులని శేషించాలని చెప్పి యూదుల యొక్క మత పెద్దగా ఉంటున్నటువంటి మొర్దెకైని ఉరికమ్మ ఎక్కించి చంపాలనేటువంటి ఉద్దేశముతో, ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయముతో ఎలాగైనా సరే చంపాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఎస్తేరు ఉపయోగించినటువంటి ఆయుధము ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. 3 దినాలు ఉపవాసము చాటించింది. 3 దినాలు పనికెత్తలందరూ కూడా నా కొరకు ఉపవాసం ఉండండి, ఒక గొప్ప కార్యములు చేయడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక కార్యాన్ని మనము చేస్తున్నామంటే ఆ కార్యము కొరకు కూడా మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. సువార్తకి వెళ్తున్నామంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇదిగో రేపు 20 సంవత్సరాల యానివర్సరీ చేస్తున్నామంటే ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాలి. ఇలాగ ప్రతి కార్యము కొరకు కూడా ఏమంటే కొంతమంది సహోదరులు వారి కార్యక్రమము విషయంలో కూడా
నిజంగా నిన్న మొన్న వివాహము మన సహోదరి మేరీ గారు ఆ వివాహం జయకరముగా ఘనకరముగా దేవుడు జరిగించాడు. అయితే దానికి ముందు ప్రార్థన ద్వారా 3 వారాల ప్రార్థన ఏర్పరచుకొని ఆమెతో పాటు సంఘము కలిసి ఆ సంఘ ప్రార్థనా దినంలో కలిసి ప్రార్థన చేసి ఉన్నాం. దేవుడు ఆ ప్రార్థనని విన్నాడో లేదో జవాబు మీరే చెప్పాలి కదా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా ప్రతిదీ కూడా ప్రార్థనా పూర్వకంగా మనం వెళ్ళగలిగినప్పుడు, మరి ముఖ్యంగా ఉపవాస ప్రార్థనా పూర్వకంగా నీవు వెళ్ళగలిగితే నీ కార్యాలన్నీ కూడా సఫలము దేవుడు ముందుండి చేస్తాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఇదిగో ఆ భయంకరమైనటువంటి హామాను యొక్క కుట్రని భగ్నం చేయడానికి ఈరోజు నీ జీవితంలో కూడా హామాను స్థానంలో సాతాను ఉండి ఏదో రకముగా నీ జీవితాన్ని నాశనం చేయాలని, ఏదో రీతిగా నీ జీవితాన్ని కృంగదీయాలని, ఏదో రకమైనటువంటి విత్తనాలు నీలో వేస్తూ ఉంటున్నాడు. వాటిని భగ్నం చేయాలంటే నేను కృంగదీస్తూ ఉన్నాడు. సాతాను యొక్క పని కృంగదీయడమే. అటువంటి కృంగిపోయినటువంటి సమయంలో ఎస్తేరు ధైర్యం కొరకు, బలము కొరకు, శక్తి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మనందరికీ తెలుసు, ఏ ఊరి పొయ్యి మీద అయితే మొద్దుకైన ఉరి తీయాలని హామాను ఆశించాడో అదే ఊరి పొయ్యి మీద హామానే ఉరి తీయబడ్డాడు. హల్లెలూయా. 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి సందర్భం. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, 7 దినముల ఉపవాసం చేసినటువంటి వారు, 7 దినాలు ఉపవాసం చేసినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో దావీదు మహాభక్తులు కనపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథము సరే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనం నుండి చదివితే, యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్న బిడ్డను మొక్కినందున అది బహుగా జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతను నేల నుండి లేవనెత్తుటకు వచ్చి కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ ప్రాణముతో, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడిన మా మాటలు. ఇక్కడ దావీదు ఉపవాసం ఉంటున్నాడు. ఎన్ని రోజులు? 7 రోజులు. ఎవరి గురించి ఉపవాసం ఉంటున్నాడు? ఊరియా భార్యతో దావీదు పాపం చేశాడు, చేయకూడనటువంటి పని చేశాడు. ఆ పని చేయడం బట్టి పశ్చాత్తాపంతో ఆ దేవుని కోపము ఆ బిడ్డ మీద రగులుకుంది. ఆ బిడ్డ జబ్బు పడ్డాడు. చావుల తర్వాత చదివితం లేదు ఇంటికి నాకా చూడండి. ఆ బిడ్డ జబ్బు పడ్డాడు. ఆ బిడ్డ జబ్బు పడినప్పుడు ఆ బిడ్డ బాగుపడాలని చెప్పేసి ఉపవాసం ఉంటున్నాడు. 7 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. నేల మీద లగలైన స్థితిలో ఉంటున్నాడు. అంత తీవ్రమైనటువంటి ఉపవాసం చేస్తున్నాడు. దేవుడు ఆ ఉపవాస ప్రార్థన విన్నాడా? బిడ్డను బ్రతికించాడా? బ్రతికించలేదు. ఎందుకో తెలుసా? పాపముతో రాజీ పడినటువంటి పరిశుద్ధ దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నీవు నీ పాప మాలిన్యమును కడుగుకొనకుండా, నీ అపరాధములను ఒప్పుకొనకుండా, నీవు దేవునికి అయిష్టమైనటువంటి వాటిలో నీవు ఉపవాసం ఉంటే దేవుడు ఆ ఉపవాసాన్ని ఆలకించును అనేటువంటి సత్యాన్ని కూడా గమనించాలి. నీకు సొంత భార్య ఉంటది, ఆ భార్యను మర్చిపోయి నీకు చిన్నావిడ ఉందనుకో, ప్రభు నా చిన్నావిడ జ్వరంతో ఉంది, ప్రభు నా చిన్నావిడ నీకు బాగు చేయండి అంటే ప్రభు ప్రార్థన వింటాడా? ఏమంటే నీ పురుగు ఏదో అన్యాయంగా దోచుకుంటున్నావు, ప్రభు నాకే విషయం కావాలి, న్యాయాధిపతిగా మీరు ఉండండి ప్రభు అంటే దేవుడు వింటాడా? విండు. నీతి న్యాయములు ఆయన సింహాసనం అంటే. హల్లెలూయా.
దేవుడు పక్షపాతి కాదు. దావీదుకైనా అదే దేవుడు, నీకు నాకు అదే దేవుడు. హల్లెలూయా. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, కానీ ఫలితం లే. నీ ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ అతిక్రమ క్రియలను నీ విడిచిపెట్టి అప్పుడు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఇంకా దావీదుకి దొరకలేదండి అమూల్యమైనటువంటి లోక రక్షకుని యొక్క రక్తము. ఈ రోజు మన అందరికీ కూడా దొరికింది. హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మొట్టమొదటిగా నీ పాపములను ఒప్పుకో. అహంతో నీవు ఉండొద్దు. నేనేం తప్పు చేశానులే, నేనేం పొరపాటు చేశానులే అని చెప్పి అహంతో ఉండొద్దు. అహంతో ఉండి నీవు సమాధానం పడడం అనేటువంటిది దేవుడితో మట్టుకే కాదు. నీవు ఎవరికి అన్యాయం చేసావో జక్కయ్యలాగా నీవు కూడా వారితో సమాధానం పడు. అది గొప్ప విషయం. నీ శత్రువుకి నీ చెయ్యి అందించు, నీ శత్రువుతో నీ చెయ్యి కలుపు. దేవునితో ప్రభువాలను క్షమించిన ఆయన అనడం సులువే, కానీ నీ శత్రువుకి చెయ్యి అందించడం పట్టుకు చాలా కష్టం కదా. 7 దినాల్లో ఉపవాసం ఉంటాడు దావీదు, కానీ ఫలితము శూన్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, 7 దినాలు ఉపవాసం ఉండినప్పటికీ కూడా ప్రార్థన దేవుడు నీ బతుకు మార్చుకోకుండా, మన జీవితాలు మార్చుకోకుండా, పాపపు క్రియలు విడిచిపెట్టకుండా 40 దినాలు ఏంటి, 40 సంవత్సరాలు నీ ఉపవాసం ఉన్నా నో యూస్. జీవితం మారాలా. నేను ఉపవాసం ఉంటున్నానంటే, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నానంటే కాదు, జీవితాలు మారాలి. లేకపోతే మనకి బయట వాళ్ళకి కూడా తేడా లేదు. వారు రంగు బట్టలు మారుస్తారు, మనము ఏదో బట్టలు వేసుకుని వచ్చేస్తా ఉంటాం కదా. దీనికి కూడా బట్టలు వేసిన వాళ్ళు ఉంటారు అక్కడ ఆర్సీఎంలో కదా. తెల్ల బట్టలు వేస్తారు, కాలుకి జోడు ఉండదు, మెడలో కొండువా, బ్లూ కొండువా, నో యూస్. మళ్ళా 40 రోజులు అయిన యథా ప్రకారం ఉంటే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, 7 దినాలు ఉపవాసం ఉన్నాడు దావీదు, కానీ నో యూస్. 1 దినము, 2 దినాలు, 3 దినాలు, 7 దినాలు, తర్వాత 14 దినాలు ఉపవాసం ఉన్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 33వ వచనము 32 నుంచి చదవండి. చదవండి. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుటని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమైనటువంటి దేవుని బిడ్డరా, భయంకరమైనటువంటి ఆ ఉరుకులో అనేటువంటి తుఫాను వచ్చింది. ఆ తుఫాను దాటికి ఆ ఓడ కొట్టుకొని పోయింది. వాళ్ళందరూ భయపడిపోయారు. చలాచలే లోన వస్తువులన్నీ బయటికి పడేశారు. ఆ ఓడలో ఇంచుమించు 276 మంది ఆ ఓడలో ఉన్నారు. వారందరూ కూడా ఏమి పుచ్చుకోలేదు. 14 రోజుల నుండి ఈ తుఫాను యొక్క దాటికి వారు భయపడిపోయి ఉన్నారు. అక్కడ వీళ్ళు పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు ఆహారం పుచ్చుకోండి, ఏదో ఒకటి తినండి, మీరు నిరసించిపోతారు, బలహీనలు అయిపోతారు. లేనటువంటి దేవుని బిడ్డరా, ఒక్కొక్కసారి ఏమండి తుఫాను వంటి సమస్యలు మన జీవితాల్లో ఎదురైనప్పుడు కూడా మనం కనిపెట్టవలసినటువంటి వారమే అంటున్నాం. మనం కనిపెడుతూ దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థిస్తున్నట్లయితే ఆ తుఫానులో చిక్కున్నటువంటి నావకు, ఆ ఓడకు ఒక గమ్యాన్ని దేవుడు ఏ విధముగా నిర్దేశించాడో, వారి ప్రాణాలతో దేవుడు కాపాడాడో అదే రీతిగా నిన్ను కూడా దేవుడు కాపాడగలిగేటువంటి సర్వశక్తి మంతుడు. హల్లెలూయా. తర్వాత 21 రోజులు ఉపవాసం ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకున్నారు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నారు. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు, అంటే 7 మూళ్ళు 21, 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా
భోజనము చేయలేక ఉంటిని. మాంసం గాని ద్రాక్షరసం గాని నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములను చేసుకొనలేదు. 21 రోజుల ఉపవాసం. ఎందుకు 21 రోజులు ఆహారము తనకి తినాలనిపించలేదు అంటే, ఇదిగో పారసీక రాజుకు కోరెష్ పాలనలో దానియేలుకి ఒక గొప్ప యుద్ధములు జరుగుననేటువంటి దేవుని దర్శనము దానియేలుకి కలిగింది. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి చూసినప్పుడు దానియేలు ఏం చేశాడు? ఒక్కొక్కసారి మాస్టర్ గారు నాకు పీడకలు వస్తున్నాయండి, చెడుకలు వస్తున్నాయండి, ఇంకా అనుకూడదు కానీ మా ఇంట్లో వారికి ఎవరికో ప్రమాదం జరిగినట్టు కల వచ్చిందండి, వారు ఏదో అయిపోయినట్టు కల వచ్చిందండి, నా బిడ్డలకు, నా భర్తకో, నా భార్యకో, నా తల్లికో, నా తండ్రికో, నా సహోదరికో, సహోదరుడికో రక్త సంబంధం ఏదో జరిగిపోయినట్టు కల వచ్చింది అని చెప్పేసి నేను కృంగిపోయి కృషించుకోవడం కాదు. ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. బ్రహ్మా, ఈ కళ వచ్చింది, ఈ కళ ద్వారా ఏ కీడు కూడా నా కుటుంబానికి కానీ, నా సంఘానికి కానీ, నా దేశానికి కానీ జరగకుండా అయ్యా ఆ పీడ నుండి తప్పించగలగండి నాయన అని ప్రార్థన చేయగలగాలి. దేవుడు తప్పించడానికి సర్వ సమర్థుడండి. హల్లెలూయా. అంతేగాని దాన్ని చూసుకొని కుమిలిపోతూ కృషించిపోతూ ఉంటే ఏమొస్తుంది? బీపీ తగ్గిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది కదా. కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి. ఒక దినము ప్రార్థన, 2 దినాల ఉపవాస ప్రార్థన, 3 దినాల ఉపవాస ప్రార్థన, 7 దినాల ఉపవాస ప్రార్థన, 14 దినాల ఉపవాస ప్రార్థన, 21 దినాల ఉపవాస ప్రార్థన, 40 దినాల ఉపవాస ప్రార్థన. ఇంకా ఉన్నాయి, నిన్నవే పాఠం ఎన్ని ఉన్నాయి కానీ నేను అది తీసుకొని రావట్లేదు. నెహెమియా ఉపవాస ప్రార్థన, ఎజ్రా ఉపవాస ప్రార్థన, చాలా ఉన్నాయి కానీ అవన్నీ నేను చెప్పట్లేదు. కానీ 40 దినాల ఉపవాస ప్రార్థన తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి మోషే 2 సార్లు దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు. 40 దివారాత్రులు కూడా ఉపవాసం ఉన్నటువంటి వాడు మోషే. అలాగే దేవుని యొక్క దూత ద్వారా ఆహారము తిని 40 దినాలు ప్రయాణం చేసినటువంటి ఏలియా. ఈ విషయాలు మీకు కావాల్సిన దగ్గర నోట్స్ రాసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాటి వరకు చెప్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 8-9 వచనాలు ఆ యొక్క మోషే గురించి, అలాగే మళ్ళా అదే అధ్యాయంలో 17వ వచనంలో 2వ ఉపవాసం 40 దినాల గురించి రాయబడింది. అలాగే నిర్గమకాండం 34:27 కూడా రాయబడింది. ఏలియా విషయానికి వస్తే 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. అయితే ఈ ఉపవాసాలన్నిటినీ కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు వరకు మనం చూస్తాం. 1 దినము, 2 దినము, 3 దినాలు, 7 దినాలు, 14 లెక్కెట్టడానికి ఈజీగా ఉంది కదా. 3 తర్వాత 7 ఇళ్ళు, 14 7 3 21 కదా. 21 దినాలు ఉపవాస ప్రార్థన చూస్తాం. ఇప్పుడు 40 దినాల ఉపవాస ప్రార్థన కూడా మనము చూస్తాం. ఈ ప్రార్థనలన్నీ కూడా, ఉపవాస ప్రార్థనలన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూస్తాం. ఎవడమన్నాడండి లెంట గింటలేదు, లెంట వేసుకుంటే అంట వేసుకొని దేవుడు గట్టిగా తినమన్నాడు. ఉదయం సాయంకాలం కూడా బుద్ధులే తిరిగి ఏమంటే కొత్త నిబంధన వచ్చిన తర్వాత పాత నిబంధన దేవుడు కొట్టేశాడు. అది ఎక్కడ ఉంది? యేసు ప్రభువు వచ్చిన తర్వాత సంతోషమే, మన ఆనందమే. ఏమంటే చక్కగా 3 పూటలు కాదు, 1 పూట ఎక్కువ తిని దేవుడు స్తుతించాలి, 4 పూటలు కూడా కదా. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, 40 దినాలు ప్రార్థన చేసినటువంటి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అరణ్యములోనికి కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్నటువంటి రక్షకుడండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సాతానుని జయించడానికి
మనం చివరిలో చూస్తున్నటువంటి ఆ యొక్క శిలువ మరణమును ఆయన భరించడానికి, ఎదుర్కోవడానికి ఆరంభము దేంతో చేస్తున్నాడండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. తర్వాత అపవాది అనేక విధాలుగా శోధించినట్లుగా మనం చూస్తున్నాము. అపవాదిని అక్కడ గద్దించినట్లుగా, అపవాదిని జయించినట్లుగా మనం చూస్తున్నాం. 40 దినాలు మనం ఈ రోజు 40 రోజులు కూడా మనం ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఆ అనుభవంలోనికి మేము వెళ్ళాలనేటువంటి ఆశ. ఏమంటే ఇంక మన ఎవరికి ఇంకొక రోల్ మోడల్ ఎవరు లేరు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారే కదా. యేసుక్రీస్తు ప్రభువారు. ఫ్యాన్స్ ఉంటారు చాలా మంది. గతంలో చెప్పాను కదా నేను. ఫ్యాన్స్ అంటే అభిమానులు కదా. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడ పడితే అక్కడ ఒక చిరంజీవి అభిమానులు, ఆయా సినిమా యొక్క అభిమానులు ఉంటారు. మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అభిమానులము కాదు సుమా, ఫాలోవర్స్. హల్లెలూయా. వెంబడించు వారము. మనం నాట్ ఏ ఫ్యాన్స్, ఫాలోవర్స్. ఆయన వెంబడించు వారం. ఈ యాదృచ్ఛికంగా నేను వచ్చే ముందు పాడారు కదా, నేను యేసుని వెంబడించుదని. ఫాలోవర్స్. ఆయన ముందు మనం వెనక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను కదా, ఇదిగో 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటిది యేసుక్రీస్తు. కాబట్టి ఈ ఉపవాస దినములు ఉండటం ద్వారా ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు అనేటువంటివి దాగి ఉన్నాయో. బంధకాలు విడిపోతాయి. నీ జీవితము కిందన మార్గంలో దేవుడు నడిపిస్తాడు. సాతాను క్రియలు లయపరుస్తాడు. నీ జీవితాన్ని నూతన సృష్టిగా మారుస్తాడు. అద్భుత కార్యాలు ఆయన నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఈ యొక్క ఉపవాస ప్రార్థనల ద్వారా కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా యెషయా గ్రంథంలో మనము చూస్తాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో ఈరోజు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము కూడా అదే. 58వ అధ్యాయము 6వ వచనం నుండి కూడా మనము చూసి ఉన్నాం. అవన్నీ కూడా మనము చేయగలిగినట్టు ఒకసారి ఉపవాసం ఉండేటువంటి వారు ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క 58వ అధ్యాయం ఒకసారి మీరు చదవండి. చదువుకొని ఉపవాస దినము ప్రారంభించండి. ఏంటి ఉపవాసం అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడి నుంచి ఉపవాసం ఉంటే, అలాగున నీవు చేసిన నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యము వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దాన్ని ఆకలి కొన్న వారికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు చుట్టూ నీటి ఓట వలెను, పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల కిందట పాడైపోయిన పునాదులను నీకు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడను. హల్లెలూయా. చదవండి ఒక్కొక్క అధ్యాయం. 58వ అధ్యాయం నిదానంగా చదవండి. ఎక్కలు చదివినట్టు చదివికండి. 2:4 చదవకండి. నిదానంగా చదవండి. వాక్యం మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడికి అర్థం చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలు ఎవరైతే ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతున్నారో నిజంగా వారు ధన్యులు. ఎవరిలాగో ఉండాలని కాదు, కానీ నీ శరీరాన్ని బట్టి, నీ శక్తిని బట్టి, నీ బలమును బట్టి నీవు ఏ విధంగా ప్రభు దగ్గర తీర్మానం చేసుకుంటావో అది నీ ఇష్టం. అది కానీ
చేసిన తీర్మానము కార్యారంభము కంటే కార్యాంతము మేలు కాబట్టి చివరి వరకు నేను కొనసాగించాలా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. మన శత్రువుల నుండి రక్షించేవాడు ఆయనే. ఓ కుమ్మడిగా నీ మీద దాడి చేసినప్పటికీ కూడా యెహోషాపాతు అంటున్నాడు, దేవా నీవే మా దిక్కు అంటున్నాడు. నువ్వు అట్లాగూ దేవుని సన్నిధికి నువ్వు ప్రార్థన చేయి. ఉదయకాల ధూపం వలె, సాయంకాల నైవేద్యం వలె దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. నువ్వు వీలు చేసుకుని దేవుని మందిరానికి రా, పట్టుదల కలిగి ప్రార్థన చేయి. ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అతి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు ఈ 2025 సంవత్సరము ఉపవాస ప్రార్థనలకు సిద్ధపడుతున్నటువంటి మనందరికీ ప్రభువు పరిశుద్ధాత్మ సహాయము అనుగ్రహించును గాక. ఆమేన్. చెవులు గలవారు ఆత్మస్వరము వినును గాక. ఆమేన్.